Hi everyone, welcome back to my channel. This is Kirti Sharan. ఈరోజు క్లాస్ 10th క్లాస్లోని మ్యాథ్స్ అండి 5th చాప్టర్ అథమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఒక క్వశ్చన్ ఏంటంటే డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. సో ఈ సమ్ అథమెటిక్ ప్రోగ్రెషన్లోని ఒక సమ్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇవ్వలేదు, డి వాల్యూ ఇవ్వలేదు. ఒక 2 టర్మ్స్ ఇచ్చాడు. 2 టర్మ్స్ ఇచ్చి అథమెటిక్ ప్రోగ్రెషన్ని చేయమని చెప్పేసి సాల్వ్ చేయమని చెప్పేసి డిటర్మైన్ చేయమని చెప్పేసి సమ్ అడిగాడండి. సో ఇప్పుడు మనం సమ్ సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద సమ్. సో గివెన్ థర్డ్ టర్మ్ ఎంత అండి? గివెన్ థర్డ్ టర్మ్ 5. థర్డ్ టర్మ్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని మనం 1 ఈక్వేషన్ అని అనుకుంటామండి. అలాగే గివెన్ 7th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 9. సో దీన్ని మనం a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 9. సో దీన్ని 2 అనుకుంటామండి. సేమ్ నేను మీకు ముందు చాప్టర్స్లో చెప్పినట్టు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం ఏ అనేది డి అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనం అథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజీగా రాయడానికి అవుతుంది. సో లెట్ us ఫస్ట్ సాల్వ్ 1 అండ్ లైక్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం చెప్పుకున్నాం కదండి, అలా ఇప్పుడు మనం సాల్వ్ చేస్తాం. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5 1 అండ్ a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 9. సో డైరెక్ట్గా ఏస్ని మనం కట్ చేసుకుంటున్నామండి, లైక్ ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఏ కట్ చేస్తాం. సో ఇందులో నుంచి తీస్తే -4d దట్ ఈజ్ ఈక్వల్ టు 9లో నుంచి 5 తీస్తే -4 ఉంటుంది. సో మైనస్ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 మల్టిప్లికేషన్లో ఉంది, ఈ టైప్ వెళ్తే డివిజన్ అవుతుంది. సో 4/4. సో 4 కట్ చేస్తే సో 1 వస్తుందండి మనకి. సో డి ఎంత వచ్చిందండి? 1. సో దీన్ని మనం 3 అనుకుంటే ఇప్పుడు సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1 ఈక్వేషన్ అని అనుకుంటున్నానండి. సో 1 ఈక్వేషన్ ఏంటండి? a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 5. సో 5. సో a ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. సో a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఎడిషన్లో ఉంది, టైప్ వెళ్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇటు ప్లస్లో ఉంది కదండి, ఈ టైప్ వెళ్ళింది అనుకోండి, అది మైనస్ అవుతుంది. సో 5లో నుంచి 2 తీస్తే 3. సో దేర్ఫోర్ మనకి ఏ అనేది 3 వచ్చిందండి, డి అనేది 1 వచ్చిందండి. సో ఇప్పుడు ఏపీ మనం ఫస్ట్ టర్మ్ నుంచి రాయొచ్చు కదండి. సో ఏపీ దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఎలా రాస్తామండి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0d అంటే ఏ అంటే 3 ప్లస్ 0 ఇంటూ 1 అంటే 0 కదండి. సో 3 అవుతుంది. లైక్ సెకండ్ టర్మ్ ఏంటండి? ఏ ప్లస్ 1d దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4. ఆల్రెడీ మనకి ఇక్కడ థర్డ్ టర్మ్ ఏంటండి? 5 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఫోర్త్ టర్మ్. సో నేను మీకు ఇది వివరంగా రాసి చూపిస్తున్నాను. సో a ప్లస్ 3d దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3 ప్లస్ 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 plus 3 that is equal to
6. So therefore ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటండి మొత్తంకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ టర్మ్ 3, 4, 5, 6 సో ఆన్. సో ఇది ఆన్సర్. అలా మీకు 7th టర్మ్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ 4th టర్మ్ 6 ఫైండ్ అవుట్ చేసాం. 5th టర్మ్ ఏమవుతుందండి? సో 7కి వీటి డిఫరెన్స్ అంతా 1 కదా. సో 1 బట్టి సో ఈజీగా మీరు 6 + 1 7 వేయచ్చు. అంటే 4th టర్మ్ తర్వాత 5th టర్మ్ 7, 5th టర్మ్ 7 అయితే 6th టర్మ్ ఏమవుతుందండి? 8. అలాగే ఇక్కడ ఇచ్చిన 7th టర్మ్ ఏమవుతుంది? 9. అంటే 1 డిఫరెన్స్తో మనం ఈక్వేషన్ని సాల్వ్ అండి అప్ టు nth టర్మ్ వరకు మనం రాసుకోవచ్చు. సో ఫైనల్గా సో ఇది ఆన్సర్ అన్నమాట. సో ఇలాగ ఒకవేళ 3rd టర్మ్ 7th టర్మ్ అలా ఇస్తే సమ్ని ఇలాగ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇలా మనం టర్మ్స్ రాసుకొని ఇలా మనం సాల్వ్ చేసి డి ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం ఈజీగా టర్మ్స్ అనేవి ఇలాగ టర్మ్స్ రాసుకొని అందులో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇలాగ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు కామన్ డిఫరెన్స్ 1 ఉన్నది కాబట్టి సో మనం డైరెక్ట్గా అయినా ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడ 4 టర్మ్స్ రాసి చూపించాను. ఇక్కడ ఒక 3 సమ్స్ ఏమొచ్చి అదే 3 టర్మ్స్ ఏమొచ్చి జస్ట్ నార్మల్గా నోట్తో చెప్పనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, చెప్పండి అందరికీ ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.